అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తా కోడళ్ళు. నేను చూపిస్తున్న రెసిపీ సొరకాయ గారెలు. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక సొరకాయ, ఇది ఆఫ్ చేసి చూపిస్తాను మీకు, హాఫ్ సొరకాయతోటే చూపిస్తాను. సొరకాయ, బియ్యం పిండి, ధనియాలు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 2 కొంచెం పెద్ద సైజువి తీసుకున్నానండి. మీ టేస్ట్కి తగినట్టుగా తీసుకోవచ్చు. శనగపప్పు హాఫ్ కప్పు మినప్పప్పు, 2 స్పూన్లు కొంచెం పెద్ద సైజు స్పూన్లు, 2 స్పూన్లు నువ్వులు, 2 ఇంచులు అల్లం, 2 స్పూన్లు జీలకర్ర, వెల్లుల్లి ఒకటి, టేస్ట్కి తగినంత సాల్ట్. ఓకేనా? నేను చేసే విధానం చూపిస్తాను, సరేనా? సొరకాయ తురుముకునే ముందు మనము ఈ శనగపప్పు మినప్పప్పు 2 గంటల సేపు కడిగేసి 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇది నానబెట్టుకొని ఇది నానేలోపు మనము సొరకాయ కట్ చేసుకొని తురుముకుందాం. ఓకేనా? ఇలా సొరకాయ పీల్ తీసేయాలి. తీసిన తర్వాత చూపిస్తాను. సొరకాయ గ్రేట్ చేసుకోవాలి. బాగా లేతగా ఉన్న సొరకాయ తీసుకోవాలండి. ఎప్పుడైనా కానీ లేతగా ఉండాలి. దాంట్లో సీడ్స్ ఉండవు కదా, సీడ్స్ లేకుండా ఉన్నదైతే బాగుంటుంది. ఓకేనా? ఇది నేను మొత్తం ఇలా గ్రేట్ చేసుకున్నాక నేను కంప్లీట్గా ఇది గ్రేట్ చేసినాక చూపిస్తానండి మీకు. ఓకేనా? ఇది పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలండి. నేను 15 తీసుకున్నాను పచ్చిమిర్చి. ఓకేనా? దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకొని గ్రేట్ చేసుకోవాలి. ఓకేనా? నేను ఇది మిక్సీ చేసుకొని వస్తాను. మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చి, వేసుకున్నాం కదా ఫ్రెండ్, ఇది దాంట్లోని అదే జార్లో అల్లం ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. అల్లు దంచి పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్, ఇంత మాత్రం కావాలి. ఓకేనా? సొరకాయ ఒక బౌల్లో వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కట్ చేసుకుని పెట్టుకున్న పుదీనా, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న 2 అవర్స్ నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు, నానబెట్టి పెట్టుకున్న మినపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బరకగా దంచిన ధనియాలు, జీలకర్ర, నువ్వులు మీ ఇష్టం ఫ్రెండ్స్, కావాల్సినన్ని వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు, చివరగా పచ్చిమిర్చి పేస్ట్. కొద్దిగా సాల్ట్. ఇంతకుముందు నేను పచ్చిమిర్చిలో సాల్ట్ వేసుకున్నాను కదా ఫ్రెండ్స్, సాల్ట్ చూసి వేసుకోవాలి మీరు. కొద్దిగా తగ్గితే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా ముందుగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి సరిపడా
పిండి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఈ సొరకాయ గారెలకి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన బాణలు పెట్టుకోవాలి. స్టవ్ పైన ఆయిల్ కాగుతుంది కదండి, అవి కాగే వరకు మనము ఇవి గారెల్లాగా ఒత్తేసుకున్నాం. ఒక క్లాత్ తీసుకొని కొద్దిగా తడి చేసుకొని వాటర్ తోటి ఇవి ఒక క్లాత్ తడి చేసుకోవాలండి, వాటర్ పెట్టేసి. ఓకేనా. మనకి ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజు కొద్దిగా లావుగానే ఒత్తుకోవాలండి, ఎందుకంటే సొరకాయ ఉంటుంది కదా, అది చాలా సన్నం అంటే రాదు. కొద్దిగా మరీ లావు కాకుండా మరీ సన్నం కాకుండా. కడాయి నేను ఆయిల్ చెప్పలేదు అని అనుకోవద్దండి, ఎందుకంటే డీప్ ఫ్రైకి ఆయిల్ కంపల్సరీ, మెయిన్ ఆయిలే కదా, అందుకనేసి. ఓకేనా. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తాను. మెత్తగా కావాలనుకుంటే కొంచెం లైట్గా కాల్చుకోవాలండి. కొద్దిగా కరకరలాడుతూ కావాలంటే కొంచెం బాగా కొద్దిగా బ్రౌన్గా అయ్యేటట్టు కాల్చుకోవాలి. ఓకేనా. నేను ఇంకో 2 కూడా చేసి చూపిస్తానండి మీకు. ఇవి తీసాక గారెలు ఇలాగే కాల్చేసుకోవాలి. ఆగిపోయినాయి, కాలనేయండి, ఇవి తీసేసి చూపిస్తాను. అలాగే నేను మళ్ళీ ఇంకా 2 వేసి చూపిస్తానండి. అన్నీ ఇలాగే చేసుకోవాలి. వర్షం పడేటప్పుడు ఇవి వేడివేడిగా బియ్యపిండి సొరకాయ గారెలు చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి, చేసుకొని తిని చూడండి. సమ్మర్లో ఇవి 2-3 డేస్ నిల్వ ఉంటాయి. చలికాలం వర్షాకాలంలో మాత్రం వారం రోజులు నిల్వ ఉంటాయండి. ఒకసారి చేసుకొని తిని చూడండి. ఓకేనా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తా కోడళ్ళు. ఓకేనా. థ్యాంక్ యూ. బాయ్.